హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? హ్యాపీ సండే అందరికీ. మా ఇంట్లో సండే వచ్చిందంటే కొంచెం పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకు అంటే రోజంతా హడావిడి బిజీ బిజీ లైఫ్లో ఏదో ఒకటి టైంకి వండేసుకొని తింటూ ఉంటాం కదా. సో సండే వచ్చినప్పుడైనా మనకు నచ్చిన ఫుడ్డు మంచిగా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా తింటే ఆ ఫీలే చాలా బాగుంటుంది. నాకైతే సండే రోజు వెరైటీస్ వండుకొని తినడం చాలా ఇష్టం. ఇంకా ఇలా వంట చేస్తూ వీడియోస్ తీయడం ఇంకా ఇష్టం. మరి మీరు ఫ్రెండ్స్, ఈరోజు మీ ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేశారు? మాదైతే చాలా సింపుల్ అండి. ఏంలే, ఆయిల్ రైస్, చికెన్ కర్రీ, పక్కన బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేశాము. అలాగే మార్నింగ్ సెషన్కి న్యూడిల్స్ చేసుకున్నాను. ఎందుకు అంటే డైలీ రొటీన్ ఫుడ్ తింటాం కదా. ఇంకా మీరే చెప్పాలి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సండే మీరు ఏమేమి వెరైటీస్ చేశారు? మీ సైడ్ ఉన్న వెరైటీ వంటలు చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. అలాగే నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా? లేదు అంటే ఏదైనా వేరే రెసిపీ చెప్పండి, వంట ట్రై చేసి నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మీతో మాట్లాడుతూ చకచక ఆయిల్ రైస్ చేసేసా. ఇంకా నెక్స్ట్ మన వంట ఏముంది? ఎగ్ రైస్. మనం ఎంత చికెన్ కర్రీ చేసినా పక్కన బాయిల్డ్ ఎగ్ లేకుంటే అబ్బో, ఆ ఫీలింగ్ వేరే. ఫుడ్ కూడా సరిగా తినబుద్ధి కాదు నాకు అయితే. సో దానికోసం చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీడియోలు చూసినట్టు ప్రిపేర్ చేస్తున్నా. అందరూ అనుకుంటారు ఏముంది, ఏదో కుకింగ్ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నారు డబ్బుల కోసము అని. బట్ ఆ వీడియో కష్టాలు ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అండి. ఒక వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తే మనకు రీచ్ వచ్చేది అంతంత మాత్రం కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎగ్స్ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. మీరు కూడా నా అలానేనా? ఫుడ్ లవర్సా, కుకింగ్ లవర్సా? నేనైతే రెండో చేస్తా. నచ్చిన ఫుడ్ వండుకొని తినడం చాలా ఇష్టం. వీడియోస్ అందరూ చూస్తుంటారు. చూసి వెళ్ళే ముందు ఒక లైక్ వేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మేము ఇంత కష్టపడి వీడియో చేసినా మీరు ఇచ్చే లైక్, కామెంట్స్ అనేది ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. నాకైతే మటన్ కంటే చికెన్, ఫిష్ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్గా చేసుకోవచ్చు, ఎప్పుడంటే ఎప్పుడు తెచ్చుకోవచ్చు. చికెన్లో లెగ్ పీస్ సూపర్ ఉంటుంది. ఈరోజు ఎందుకో నాకు ఆ చికెన్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని క్రేవింగ్స్ వస్తున్నాయి. మీరు నాలానైనా? వంట చేస్తుంటే ఎప్పుడు అవుతుందా అని ఇది చూస్తూ ఉంటా. అదొక సరదా కదా. చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని ఎంతసేపు అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదనుకోండి, మనకు వంట వచ్చు కాబట్టి మనమే ఫాస్ట్గా చేసేసుకొని తినొచ్చు. మనం ఎన్ని వంటలు చేసుకొని ఎంత పెద్ద అయినా సరే అమ్మ చేతి వంట టేస్ట్ భలే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ నుంచే కదా ఫ్రెండ్స్ మనం వంట నేర్చుకునేది. మన ప్రజెంట్ స్టైల్ ఎన్ని చేసినా సరే వాళ్ళ చేతి వంట టేస్ట్ వాళ్ళకే సొంతం. దాన్ని మనం చేయలేం కూడా. మా అమ్మ అయితే చాలా బాగా వంటలు చేస్తుంది. సో దానిని ఇన్స్పైర్ అయ్యే నేను కూడా కుకింగ్ నేర్చుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మా వంటలు చూశారు కదా. ఆయిల్ రైస్, చికెన్ కర్రీ, న్యూడిల్స్, బాయిల్డ్ ఎగ్, ఇలా అన్నీ చేసి మీకోసం చూపిద్దామనేసి తీస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ సండే రోజు మార్నింగ్ సెషన్ నా పని. నెక్స్ట్ ఇది తినేసి హాయిగా బజ్జుకొని కాసేపు ఆగి లేస్తాను సండే రోజు. మీరు వెళ్ళే ముందు లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫైనల్లీ మా ప్లేట్.